దయచేసి గమనించండి. కథోలిక విశ్వాసులు మరి లైన్లో నిలబడినట్లయితే గురువులు మీ చెంతకు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకురావటం జరుగుతున్నది. మరి వేరే సంఘాల వారు మీ యొక్క స్థలాల్లో కూర్చుని ఉన్నట్లయితే పూజ అనంతరం మీకోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయటం జరుగుతున్నది.
ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనుదువు, ఆ శిశువునకు యేసు అనే పేరు పెట్టము. ప్రార్థించుదము. ప్రభుడైన ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణోత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలోను భాగస్వామగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో వెళ్ళి క్రీస్తు సాక్షులుగా జీవించాలి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నాకు ఇంత చక్కని అవకాశాన్ని మరి సమర్పించడానికి ఇచ్చినటువంటి మీ పూజ్య గురువులు, మీ విచారణ గురువులైనటువంటి మరి చైతన్య ఫాదర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా సంఘ పెద్దలకు, యువతి యువకులకు, మీ అందరకు మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరూ కూడా అలాగే కూర్చోండి. ఇప్పుడు మరి మన పూజ్య గురువులకు మరి కృతజ్ఞత తెలియపరుచుకుని మరి అదేవిధంగా వారికి చిన్న శిర సన్మానం చేయడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఈ రోజున దేవాతి దేవుడికి, అమ్మ మరియకు మరి చక్కని వాతావరణాన్ని ఇచ్చినందుకు ఈ యొక్క జపమాల మాత మహోత్సవాన్ని ఘనంగా కొనియాడటానికి దేవుడు మనకి చక్కని ఆశీర్వాదం ఇచ్చాడు వాతావరణ రూపంలో. కాబట్టి మరి దేవునికి, త్రిత్వైక సర్వేశ్వరునికి, మరియ తల్లికి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞత తెలియజేసుకుందాం. మరి అదే విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఎంత ఆలస్యమైనా గాని తమకు ఉన్నటువంటి పూజలను మరి ఆపుకుని అడిగిన వెంటనే మరి మన యొక్క మంచిలి గ్రామంలో నిష్కళంక మాత యొక్క దేవాలయంలో మంచి మనసు కలిగినటువంటి మీ అందరి కోసం దివ్య పూజా బలిని సమర్పించడానికి అంగీకరించి వచ్చినటువంటి మా ప్రీతమ గురువర్యులు మరి శ్రీ శ్రీ హెచ్ఎస్ రత్నం గారికి మరి విచారణ గురువుల తరపున, నా తరపున, ఉపదేశ మాస్టర్ల తరపున, మంచిలి సంఘ పెద్దల తరపున మరి మీ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. మరి అదే విధముగా మన మధ్యన ఉన్నటువంటి డిఎస్ఎఫ్ఎస్ అమ్మగారులకి వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఉపదేశాలందరికీ, మరి అదే విధముగా స్కిన్నేరుపురం అంటే కోరుకోలు విచారణ నుంచి వచ్చినటువంటి రమేష్, మరి అదే విధంగా లాజర్ మాస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. మరి దూర ప్రాంతాల నుండి యొక్క మహోత్సవంలో పాలుపంచుకుని అమ్మ యొక్క దీవెనలు పొందడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క స్నేహితుడికి, శ్రేయోభిలాషికి, మిత్రుడికి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనందరినీ కూడా ఈ దివ్య పూజాబల్లో పాలుపంచుకుని మరి తల్లి యొక్క దీవెనలు, దేవుని యొక్క దీవెనలు పొందుతున్నామనేటువంటి విషయాన్ని ప్రపంచమంతటికి కూడా చూపిస్తూ ఉన్నటువంటి, టెలికాస్ట్ చేస్తున్నటువంటి మరి దానికి దాతలను, వారి ఏర్పరిచినటువంటి దాతలకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా గాయక బృందానికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా కీబోర్డ్ మరి నరేంద్రకి, వినయ్కి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రత్యేక విధంగా మంచిలి గ్రామ సంఘ పెద్దలకు, ఉపదేశులకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధముగా యువకులకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మర్చిపోయినట్లయితే క్షమించమని అడుగుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మన ఫాదర్ గారిని మరి ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి వారిని ఈ యొక్క సింహాసనం మీద కూర్చున్నట్లయితే వారికి సన్మానం చేయడం జరుగుతున్నది. మొట్టమొదటిగా మరి సంఘ పెద్దలను వచ్చి మన యొక్క పూజ్య గురువులను పూలదండతోనూ
మరి అదేవిధంగా సాల్వాతో సత్కరించాల్సిందిగా సంఘ పెద్దలను పిలుస్తున్నాను. సంఘ పెద్దలు రావాలి, ఎదురకు రావాలి త్వరగా, ఇప్పటికే లేట్ అయింది. సంఘ పెద్దలు జాను సత్య గారు, సుబ్బారావు గారు, అదేవిధంగా యువకులు మరిదల సభ్యులు చీర కట్టుకుంటే ఎంత బాగుండేది. మొదట సాల్వా గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి అదేవిధంగా ఇప్పుడు పూలదండతో కూడా మన సంఘ పెద్దలు మన పూజ్య గురువులను గౌరవిస్తున్నారు, సత్కరిస్తున్నారు. ఎక్కడైనా ఇప్పుడు మరిదల సభ్యులను మరి వచ్చి మన యొక్క పూజ గురువులను మరి సాల్వాతో సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరిదల సభ్యులు త్వరగా రావాలి. త్వరగా రండి. ఓయ్ రండి రండి. మరి త్వరగా ఇంకా ఉండాలి, ఇద్దరు ఉండాలి. దండ అదేవిధంగా యువకులు కూడా వచ్చి మన పూజ గురువులను మరి సాల్వాతో సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. యువకులు త్వరగా రావాలి, యువతులు కూడా త్వరగా రావాలి. లేకండి ఇక్కడున్న వాళ్ళు లేకండి, బయట వాళ్ళు త్వరగా రండి. యువకులు మగపిల్లలు ఆడపిల్లలు, ఇప్పుడు ఆడపిల్లలు చేస్తున్న తర్వాత మగపిల్లలు రావాలి, బయట వాళ్ళు. యూత్ అబ్రహాం ఎక్కడున్నావో మీ యొక్క యువకులను తీసుకుని లోపల రావాలి. అబ్రహాం అదేవిధంగా అబ్రహాము మరి యువకులు లోపలికి వచ్చి మన యొక్క పూజ గురువులను సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు లేకపోతే బాబా గారికి దండతో సంస్కరిస్తాం. చిన్నపిల్లలు లేగాలి. యువకులు రావాలరా, బయట ఉన్నారు. అబ్రహాము మిగతా వాళ్ళందరూ యువకులు త్వరగా రావాలి. యువకులు అబ్రహాము, సురేష్, అదేవిధంగా ఇప్పుడు ఫాదర్ గారికి చిరుకానికి ఇవ్వడానికి మరి కుమారు ఎవరి పేర్లేంటి కానికించేవాడు ఫాదర్ గారు మల్లిపూడి కుమార్ బాబు జ్ఞానరాజు గారు వారి ఫాదర్ గారికి చిరుకానికి ఇస్తున్నారు. వారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
కుమార్ గారు, జ్ఞానరాజు గారు. అంటే మీరు యూత్ కాదురా, బయట నుంచి ఉన్న వాళ్ళు. జ్ఞానరాజు గారు రండి, లేట్ అవుతుంది రండి, ఆయన వచ్చేబడి లేట్ అవుతుంది రండి. జాహ్నవి మీ నాన్న బదులు లే, పైకి లే, మీ నాన్న బదులు లే, పైకి లే. మీ చెల్లి పేరు మర్చిపోయాను, జోష్న. కమ్. జ్ఞానరాజు గారు రండి, ఆయన ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు, వస్తున్నాడా? ఇప్పటికే 11:30 అయిపోయింది. ఓకేనా? కుమార్ గారు రావాలి. లేగమన్నానా మిమ్మల్ని? కూర్చోమని చెప్పానా? లే రండి, అటు ఇద్దరు నుంచి రండి. మరొకసారి మన పూజ గురువులకు, మన మంచిలి గ్రామం తరపున, నా తరపున నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. మరీ తరగతి పండుగ నిమిత్తం స్పాన్సర్ చేసినటువంటి వారు తానేటి బాబురావు గారు, వారి యొక్క భార్య సువార్త, వారి యొక్క కుమారుడు రాజేష్, సౌండ్ సిస్టమ్ కి లైవ్ వీడియో టెలికాస్ట్ చేయడానికి, ఫ్లవర్ డెకరేషన్స్ కి, లైటింగ్ కి, ఆర్కెస్ట్రా కి, ఫాదర్ గారికి, సిస్టర్స్ కి, వచ్చినటువంటి ఉపదేశాలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. వారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. మల్లిపూడి రామకృష్ణ, వారి యొక్క భార్య కుమారులు అబ్రహాము, సుధీరు, కపర సురేంద్ర భార్య శిరీష, అజయ్, జగన్, వీరి యొక్క కుటుంబము సంఘం నిమిత్తం భోజనాలు ఏర్పాటు చేసినారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పలహార నిమిత్తం గడ్డం ఆనందబాబు, ఇంద్రజ, షర్విన్ బాబు, షైని, మరి వీరు పలహార నిమిత్తం మనందరికీ కూడా సహాయం చేసి ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జపమాల దండ మరియు ప్రమిదల నిమిత్తం సహాయం చేసినటువంటి వారు గడ్డం షర్విన్ బాబు, షైని, వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు తల్లి స్వరూపానికి శారీని బహుకరించినటువంటి వారు గడ్డం సుజాత గారు, వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఊరేగింపులో మరియ తల్లికి శారీని పెట్టినటువంటి వారు తానేటి సువార్త గారు, వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా ముప్పిడి ధనరాజు గారు, జ్యోతి, మరియ తల్లికి శారీని బహుమతిగా ఇచ్చి ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముప్పిడి కీర్తన, రాజేష్, మరియ తల్లి పండుగ నిమిత్తం 1000 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముప్పిడి మేరీ శశికళ, మరియ తల్లికి శారీని బహుకరించి ఉన్నారు. వారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గడ్డం రేఖ, మరియ తల్లికి మరి శారీని బహుకరించి ఉన్నారు. గడ్డం భాగ్యవతి, మరియ తల్లికి శారీని బహుకరించి ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముప్పిడి విక్కీ, నూజహాన్, మరియ తల్లికి శారీని బహుకరించి ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఫాదర్ గారికి వచ్చినటువంటి వారికి మరి కానుకను సమర్పించినటువంటి వారు మల్లిపూడి కుమార్ బాబు, విజయమణి, జాహ్నవి, జ్యోత్స్న, వీరి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గడ్డం రేఖ బలిపీఠం మీదకి తెల్లని వస్త్రము మరియు కొవ్వొత్తులను పెట్టుకునేటువంటి స్టాండ్లు, గ్లోబులు అన్ని తీసుకొచ్చినారు, కానుకగా సమర్పించినారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చుట్టుగొల్ల భూషణం గారు, బేబీ రాణి గారు, ప్రవీణ్ బాబు,
యలమంచుల నుంచి వారు కూడా మరి దేవునికి కానుక సమర్పించినారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. పెన్నాడ వీరస్వామి మరియ తల్లి పండుగ నిమిత్తం 500 రూపాయలు కానుక ఇచ్చినారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బడతాల అనుష యశ్వంత్ కుమారి 500 రూపాయల కానుక సమర్పించినాను. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవతి దేవుడు ఈ దాతలని నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఈ సమయంలో ప్రత్యేక విధంగా మన మధ్యన ఉన్నటువంటి మన యొక్క ఉపదేశ మాస్టర్ గారిని మరి ప్రత్యేక విధంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఏ సంఘంలోనైనా ఎక్కడికి వెళ్ళినా కానీ పూజ ఉందని అంటే వాళ్ళు ముందుగా ఏర్పరిచే అన్ని కూడా ఏర్పరుస్తుంటారు. కానీ వీళ్ళు ఉన్నటువంటి గొప్ప కూడా ఏంటంటే బయటకు వెళ్ళిపోతున్నారు. చూడండి, ఓకేనా, పూజలు పెట్టిస్తారు. ఫాదర్ గారు పూజలో చెప్పినటువంటి మాట ఒక్కసారి చెప్పాను ఆయనకి. సంవత్సరంలో నేను వచ్చినప్పుడు చెప్పాను, పూజ పెట్టించడం ద్వారా ఆ పూజ యొక్క ఫలాన్ని పొందేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఇక్కడ అక్షరాల చక్కగా ఆయన నిర్వహిస్తూ ఉంటారు. మన యొక్క మాస్టర్ గారు, పౌలు మాస్టర్ గారు, వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. గట్టిగా వారికి చప్పట్లు కొట్టండి. వయసు పెద్దదైనా కానీ ఓపిక చేసుకుని సువార్తను బోధించే విషయంలో ఎన్నడూ కూడా అలుపెరగనటువంటి బాటసారిగా ఎక్కడికి వెళ్ళినా కానీ మన క్రైస్తవులే కాదు అన్యులు సహితం ఆయనకి చేతులెత్తి దండం పెట్టి ఒక్కసారి పాట పాడండి అని అంటారు. అంత చక్కగా పాడతారు మన పౌలు మాస్టర్ గారు. కాబట్టి మరొకసారి ప్యాడు కీబోర్డ్ తో చక్కగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎవరినైనా మర్చిపోయినట్లయితే క్షమించండి. ఇప్పుడు మన కోసం మన సంఘ పెద్దలు మరి తాతలు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా భోజనం చేసి వెళ్ళండి. మరి అమ్మగారులకి మరి ఫాదర్ గారికి ఉపదేశ మాస్టర్లకి దేవాలయం లోపల భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి ఇప్పుడు మనకు పలహారాన్ని ఇచ్చినారు. ఆ పలహారాన్ని ఆశీర్వదిస్తున్నాం. దాన్ని స్వీకరించవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దయాపరుడైన సర్వేశ్వరు యొక్క పలహారం దీవించి ఆశీర్వదించండి. దీన్ని సమకూర్చినటువంటి వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క పలహారం మాకు శారీరక శక్తిని, మానసిక వికాసాన్ని దయచేసి అందించిన వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు దయచేయరు గాక.
సంవత్సరమని పలికింది, దైవ వాక్కు హృది తట్టి లేపింది, ప్రభువిత వత్సరమని తెలిపింది, పాప ప్రక్షాళనకై తీర్పునిచ్చింది, సమతా మమతల వెలువను చాటింది, పాప ప్రక్షాళనకై తీర్పునిచ్చింది, సమతా మమతల వెలువను చాటింది, బానిసలకు విడుదల, బందీలకు విమోచన, బానిసలకు విడుదల, బందీలకు విమోచన, సంఖ్యలు
మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు, గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు, అగణంత మాతకు హారతులు, లూతు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు, లూతు మాత
విశాఖపురి మాతా మాకై వేడమ్మా నిష్కళంకోద్భవి మాతా మాకై వేడమ్మా మాకై వేడమ్మా
మాకై వేడమ్మా శ్రామిక ఆదరువా మాకై వేడమ్మా క్రైస్తవుల సహాయమా మాకై వేడమ్మా సన్మనస్సుల రాజ్ఞి మాకై వేడమ్మా పితరుల రాజ్ఞి మాకై వేడమ్మా దీర్ఘదర్శుల రాజ్ఞి మాకై వేడమ్మా అపోస్తుల రాజ్ఞి మాకై వేడమ్మా వేద సాక్షుల రాజ్ఞి మాకై వేడమ్మా స్తుతియుల రాజ్ఞి మాకై వేడమ్మా కన్యస్త్రీల రాజ్ఞి మాకై వేడమ్మా పునీతుల రాజ్ఞి మాకై వేడమ్మా నిష్కలంక రాజ్ఞి మాకై వేడమ్మా మోక్షారోపణ రాజ్ఞి మాకై వేడమ్మా జపమాల రాజ్ఞి మాకై వేడమ్మా సమాధాన రాజ్ఞి మాకై వేడమ్మా శ్రీ సభ రాజ్ఞి మాకై వేడమ్మా గురువుల రాజ్ఞి మాకై వేడమ్మా కుటుంబాల రాజ్ఞి మాకై వేడమ్మా సత్ప్రసాద రాజ్ఞి మాకై వేడమ్మా విశాఖపురి మాత మాకై వేడమ్మా కొండగుడి మాత మాకై వేడమ్మా కోడూరు మాత మాకై వేడమ్మా కొండడామ మాత మాకై వేడమ్మా అమ్మా మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై సుతుని ప్రేమతో వేడమ్మా ఆరోగ్య ప్రదాయిని అమరలోకధామిని నిష్కళంక జనని నీరాజనం నిత్య సహాయని
Gloria, Moria. Mahima, Mahima, Mahima. Mahima, Mahima, Mahima. మహోన్నతమైన దేవునికి మహిమ, భువిపై మనుషులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమైన దేవునికి మహిమ, భువిపై మనుషులకు శాంతి కలుగునుగాక. గ్లోరియా పరలోక మహారాజా, సర్వాధిపతి అయినా మా ప్రభువా, దివినేలు మా పాలక, నిన్ను గణతింతుము, నిన్ను కొలిచేదము, నిన్ను కీర్తింతుము, నిన్ను స్తుతింతుము. జనతైక పుత్రుడా మా ప్రభువా, మమ్ము ఏలు మా దేవా, దేవుని ప్రియమైన ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపుమా. నిన్ను గణతింతుము, నిన్ను కొలిచేదము, నిన్ను కీర్తింతుము, నిన్ను స్తుతింతుము. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ మహిమ. పితకుడి ప్రక్కన ఆసీనుడా, లోక పరిహారక, లోకాన్ని ఏలిన మహారాజా, నీకే స్తుతి గీతము, నిన్ను ఘనతింతుము, నిన్ను కొలిచేదము, నిన్ను కీర్తింతుము, నిన్ను స్తుతింతుము. గ్లోరియా
సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండుమా ప్రభువా.
కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను